2005లో హైదరాబాద్లో నాకు ఆరాధన ఉండేది. ఇక్కడ నుంచి నేనే కీబోర్డ్ కొట్టుకోవాలి, నేనే స్ట్రేంజర్ బాక్స్ పెట్టుకోవాలి, నేనే కీబోర్డ్ ప్లే చేసి వర్తమానం ఇచ్చేసి మరలా కీబోర్డ్ ప్యాక్ చేసేసుకొని స్ట్రేంజర్ బాక్స్ ప్యాక్ చేసుకొని మరలా రిటర్న్ అయిపోవాలి. సో ఒకసారి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంటుంది 2:45 ఎన్ని గంటలకు, ఇప్పుడు ఏ టైమో తెలియదు. దాంట్లో కీబోర్డ్ స్ట్రేంజర్ బాక్స్ వేసుకొని వెళ్ళిపోయేటండి. అక్కడ షార్ప్ 7 o'clock 7:30 దిగేటండి. అక్కడ మరలా కీబోర్డ్ కంప్లీట్ చేసుకొని మరలా దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తున్నాను 11 o'clock. సో నేను కీబోర్డ్ తీసుకొని స్ట్రేంజర్ బాక్స్ తీసుకొని రిజర్వేషన్ ఎక్కుతూ ఆ కీబోర్డ్ ఇస్తూ బ్రదర్ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా అన్నా. అంటే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, నువ్వు ట్రైన్ కూడా ఇంకా ఎక్కలే, నీకు నాకు ఏ సంబంధం లేదు, అప్పుడే నేను నీకు బ్రదర్ అయిపోయినా నువ్వు నాకు బ్రదర్ అయిపోయినావా అన్నాడు. అంటే ఆయన ఏ సందర్భంలో అన్నాడో తెలియదు, కానీ రెగ్యులర్గా మనం బ్రదర్ సిస్టర్ అంటూ ఉంటాం కదా. ఎక్కుతూ బ్రదర్ ప్లీజ్ బ్రదర్, ఈ కీబోర్డ్ కొంచెం బ్రదర్ అనగానే ఆయన బ్లంట్గా నేసిండు, నేను నీకు బ్రదర్ అయిపోయినా నువ్వు నాకు బ్రదర్ అయిపోయినావా అనగానే ఆయనని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చిన, అంతే. హల్లెలూయా, ఓకే నో ప్రాబ్లం, థ్యాంక్ యూ బ్రదర్ అని ఎక్కేసిన. నా బర్త్ మీద నేను పండుకున్నా, మిడిల్ బర్త్లో. ఆయన కూడా ఆపోజిట్ మిడిల్ బర్త్లో పండుకున్నాడు. రాత్రి అంతా నిద్రపోలే. హల్లెలూయా. మధ్యలో లేస్తున్నాడు, నా ముఖం చూస్తున్నాడు, పండుకుంటున్నాడు. మరలా లేస్తున్నాడు, నా ముఖం చూస్తున్నాడు, పండుకుంటున్నాడు. చివరికి నేను బెల్లంపల్లిలో దిగిపోవాలా, ఆయన రామగుండంలో దిగిపోవాలా. జస్ట్ అట్లా దాటిన తర్వాత నేను కూడా ఇక రెడీ అయిపోతున్నా. ఆయన దిగి బ్రదర్ అన్నాడు. ఆయననే, ఏంటిది బ్రదర్ అంటే ఒక మాట అన్నాడు, నువ్వు కీబోర్డ్ పైకి పెట్టమన్నప్పుడు నేను ఒక బ్లంట్గా ఒక మాట అనేసిన, నువ్వు ఒక చిన్న స్మైల్ ఇచ్చినావు కదా, ఆ స్మైల్ రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు బ్రదర్, ఆ చిన్న స్మైల్ నన్ను నిద్రపోనియలేదు బ్రదర్ అని. బై ది బై మై నేమ్ ఇస్ శామ్యుయల్ అనేసి అన్నాడు. ఏంటిదట ఆయన పేరు? బై ది బై మై నేమ్ ఇస్ శామ్యుయల్ అని వెళ్ళిపోయినాడు. అంటే తాను రఫ్గా ఒక ఆన్సర్ ఇస్తే నేను చిన్న స్మైల్ ఇచ్చిన, ఆ నిద్ర ఆ స్మైల్ ఆయనకి నిద్ర పోనివ్వలేదట. కొన్నిసార్లు లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ విక్టరీస్. కొన్నిసార్లు ఓటమిలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, కానీ మన ముఖం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండాలా.